బహుశా భారతదేశ చరిత్రలో ఈ రోజు వరకు కూడా ఏ ముఖ్యమంత్రి తనను తాను సన్నాసి అని చెప్పేసి అని ఉండడు. ఆ అదృష్టం కూడా తెలంగాణకే దక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సభ పెట్టి మాట్లాడుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా వినండి. ఆనాడు సన్నాలు పండించండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేసిరు. సన్నాలు పండించమంటుండు ఈ సన్నాసి అని ఒక నాయకుడు అన్నాడు. ఆనాడు సన్నాలు పండించండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేసిరు. సన్నాలు పండించమంటుండు ఈ సన్నాసి అని ఒక నాయకుడు అన్నాడు. ఆయనని ఎవరో నాయకుడు సన్నాసి అన్నాడంట. జనరల్గా మనల్ని ఎవరన్నా సన్నాసి అంటే ఒక సభ పెట్టుకొని ప్రజలందరినీ ముందు కూర్చోబెట్టి మైకులో నన్ను వాడు సన్నాసి అన్నాడు అని చెప్పేసి చెప్పుకోము. అతి ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం అసలు చెప్పుకోకూడదు. ఎందుకంటే వాడెవడో సన్నాసి అన్న మాట ఎవరు విన్నారో ఎవరు వినలేదో, కానీ ఇప్పుడు ఆ మాట మీరు మళ్ళీ అన్నందుకు ప్రజలందరూ విన్నారు. ప్రజలందరూ విని మీకు ఉన్నటువంటి ఎంతో కొంత ఆ గౌరవం కూడా మట్టిలో కలిసిపోయింది. మిమ్మల్ని సన్నాసి అన్న ఆ మేధావి ఎవరో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని మీరు సన్నాసి అనుకుంటుంటే మరి మేము ఒక్కొక్క ఈరోజు తప్పట్లేదు. సన్నాలు వండించమన్నాడు ఒక సన్నాసి అని చెప్పేసి ఈరోజు సభ పెట్టి మిమ్మల్ని మీరు సన్నాసి అనుకుంటున్నారు. నిజంగా మీ ఖ్యాతి అన్నది మీకంటే బాగా ఎవరికి తెలియదు. ఇక సన్నాల గురించి వద్దాం. మీరు ఎప్పుడో సన్నాలు వండించమన్నారు, సరే ప్రజలు నమ్మిరు, మిమ్మల్ని కాకపోతే ఆ కుర్చీనైనా నమ్మిరు, పండించరు. ఏమైంది? ఇప్పుడు వర్షాలకు కొట్టకపోతుంటే చూసి పట్టించుకునే దిక్కు దివాణం లేదు. దిక్కు దివాణం లేకపోతే రోడ్డు మీదకి తీసుకొచ్చి పంటనాడ పడేసి నిప్పంటిస్తున్నారు. రోడ్డు మీద తీసుకొచ్చి పంటను పారబోస్తుంటే ఒక మంత్రి గారు చూడలేక మంత్రి గారికి ఫోన్ పోతే ఆ మంత్రి గారు ఫోన్ చేసి మరి చెబుతున్నాడు, లేదయ్యా నా ఇజ్జత్ పోతుంది, దయచేసి ఆ పంటను కొనండి అయ్యా అని చెప్పేసి అక్కడ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాడు మంత్రి. నీ సన్నాల సంగతి అది. ఆ లెవెల్లో నీ సన్నాలు సాగుతున్నాయి. మరి నిజంగానే నిన్ను సన్నాసన్నుడు ఏమేదావో ఒక్కసారి దయచేసి, అంటే నాకు గుర్తు రావట్లేదు, మీలో ఎవరికైనా గుర్తొస్తే కమెంట్ చేయండి. ఆయనని సన్నాసన్న ఆ మేధావి ఎవరు ఒకసారి గుర్తు చేయండి. సరే ఇలా నెక్స్ట్ చూసుకుంటే ఆ సన్నాసులు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం నాకు ఒక లెక్కన అని చెప్పి ఈ రోజు మీ అందరి ముందర నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసులు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం నాకు ఒక లెక్కన. ఇక్కడ సన్నాసులు అని చెప్పేసి అపోజిషన్ అంటే మెయిన్గా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నాడు. సరే ఆడికి వస్తా, కానీ సోషల్ మీడియా గురించి మాట్లాడింది కదా, మాట్లాడినప్పుడు మరి మేము కూడా ఏదో కౌంటర్ ఇవ్వాలి కదా. సోషల్ మీడియాలో నీ గురించి ఏదో అంటున్నారు అని చెప్పేసి ఈరోజు నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. సోషల్ మీడియా వాడకాన్ని తెలంగాణలో మొదలుపెట్టిందే నువ్వు. నీ ఫ్యాన్లు, నీ ఏసీలు, నీ అభిమానులు చెత్తా చెదారం అని చెప్పేసి ఓ ఫేస్బుక్లో ఎన్ని పేజీలు ఉన్నాయి. యూట్యూబ్లో నీ కోసం పనిచేసే వాళ్ళు వేలల్లో ఉన్నారు. ట్విట్టర్లో పొద్దున్న లేస్తే నువ్వు నీ ఒక వీడియోని ఫోటోని పెట్టి నువ్వు ఒక తోపువి తురుము అని చెప్పేసి డబ్బులు కొట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. అందులో పూర్వం నేను కూడా ఒకటి ఉండే. అంటే నీ కోసం ఎప్పుడు పనిచేయలే, పార్టీ కోసం అని పనిచేసిన. నిజంగా కేసీఆర్ గారి మీద ఒకప్పుడు కోపంతో పనిచేసిన, నీ మీద ప్రేమతో చేయలే, కాంగ్రెస్ మీద ప్రేమతో కూడా చేయలే. దాని తర్వాత నిజాన్ని తెలుసుకున్నా క్షమాపణలు కోరినా అది వేరే సంగతి. కానీ ఈరోజు నువ్వు సోషల్ మీడియాని వాడుకొని ముఖ్యమంత్రి ఈరోజు మళ్ళీ సోషల్ మీడియా గురించి మాట్లాడుతుంటే నీకు ఒక విషయం చెప్తా. రేపు పొద్దున ఇదే సోషల్ మీడియా నిన్ను బొందబెడుతుందని తప్పుగా అనుకోకు. ఇదే సోషల్ మీడియా రాజకీయంగా బొందబెడుతుంది అంటున్నా, మళ్ళీ నువ్వు పర్సనల్గా తీసుకోకు. నిన్ను ముఖ్యమంత్రిని చేసింది సోషల్ మీడియా. రేపు పొద్దున్న ముఖ్యమంత్రి కుర్చీ నుంచి నిన్ను ఇజ్జత్గా చేయబట్టుకొని కిందికి దింపేది కూడా సోషల్ మీడియానే. ఇది రాసి పెట్టుకో. ఎంత ఇజ్జత్ పోద్ది అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయి రాష్ట్రంలో తలెత్తి బతకలేక కుటుంబాన్ని తీసుకొని వేరే దేశాలకి వెళ్ళి అక్కడ వలస జీవితం బతికేటటువంటి స్థితికి నువ్వు దిగజారుతావు. ఎందుకు ఈ మాట అంటున్నంటే నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన దగాలు నోటికి వచ్చినట్టు. అరే ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు, చదువుకున్నటువంటి ఈరోజు యంగ్ అబ్బాయిలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయి వాళ్ళు లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. నువ్వు మాత్రం రోజుకు రోజు అదో గతికి ఏం మాట్లాడతావో తెలియదు, ఎందుకు మాట్లాడతావో తెలియదు. అసలు ఆ విషయం ఉండదు, విషయ పరిజ్ఞానం ఉండదు. ఏది నోటికి వస్తే అది నన్ను పిక్కబోండి అని చెప్తావు, నిన్ను కోసుకపోవాలా అంటే ఒక ఉద్యోగి తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి రిటైర్ అయ్యి
నాకు పెన్షన్ ఇవ్వండియా అని చెప్పేసి అడిగితే నీకు కోపం వచ్చి నన్ను కోసుకపోమంటావా? మరి ఆ దమ్ము ధైర్యం లేనోడు ఎందుకు కూర్చున్నావు కుర్చీ మీద? దిగిపో. దమ్మున్నోడు ఎవడన్నా ఎత్తాడేమో చూద్దాం. నీ పార్టీ వాడే వేరే ఎక్కించు. వాడి దగ్గర దమ్ముంటే వాడు నిరూపించుకుంటాడు. ఎందుకు భట్టి గారు అసలైన కాంగ్రెస్ వాది, భట్టి గారిని ఎక్కించు. చేయవు. రాష్ట్రాన్ని మొత్తం సంకనాకి ఇచ్చేస్తావు. మళ్ళీ ఏమనంటే అసలు కాలు ఏలు అసలు సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడిపోతావు. నీకు మైక్ ఇస్తే అంటే మొన్న నేను చూసిన కొండా సురేఖ గారికి మైక్ ఇవ్వడం అన్న మేలు నీకు ఇవ్వడం కంటే. కొండా సురేఖ గారు మైక్ ఇస్తే కథం, రాష్ట్రంలో కాంగ్రెస్ కథం అయిపోద్ది ఆమె దాటికి. ఆమెకి మైక్ ఇవ్వడం కంటే నీకు మైక్ ఇవ్వడమే ఖతర్నాక్గా మారింది ఇవాళ. రేపు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లే. అరే 2029లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఆ టైంకి తెలంగాణలో ఏమంటారు, తెలంగాణలో గెలిచి రాహుల్ గాంధీ గారిని గెలిపించాలి అన్న ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ వాదులు, పాత కాంగ్రెస్ వాదులు పనిచేస్తుంటే 2029లో నువ్వు ఓడిపోవడమే కాదు, రాహుల్ గాంధీనే ఓడగొట్టడానికి నువ్వు ఇంకోవైపు పనిచేస్తున్నావు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్కి బీజేపీ కోసం పనిచేస్తున్నావు. నువ్వు సోషల్ మీడియా గురించి మాట్లాడు. ఇంకేమైనా మాట్లాడిందా చూద్దాం. ఏడి అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రచించండి. దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి. ఈ ప్రాంతంలో సాగునీరు అందాలి. ఈ ప్రాంతంలో పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది. నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా మాట్లాడేది ఇదే. ఏం మారల. అయ్యే నీళ్ళు, అదే ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, అదే ఇది, అదే ఉద్యోగము. ఈ రోజు వరకు కూడా ఆ నీళ్లు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎక్కువగా అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే. ఈ రోజు వరకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు మీరంటే నిజంగా తలకాయ తీసుకుపోయి ఎవడి చడ్డీలో పడతారు? మీ చడ్డీలో అయితే మీరు పెట్టుకోలేరు, కానీ ఎవడి చడ్డీలో పడతారో చెప్పండి. సరే, వీళ్ళ విషయాలు పక్కన పెట్టుకుంటే ప్రజలు మనకన్నా బుద్ధి ఉండాలి, నిజంగా బుద్ధి ఉండాలి. ఓటు వాడెవడో బంగారు పల్లెల్లో తీసుకొచ్చి ఒక కళ్ళు చూపి ఆడ బంగారు పల్లెం ఉంది, నువ్వు ఈడ ఓటే అది నీకు దొరుకుతుంది అంటే పిచ్చోళ్ళలాగా ఓట్లేసి ఆ బంగారు పల్లెం లేదు, బొచ్చు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఈరోజు కేసీఆర్ అనేటోడు ఏదో ప్రజలకు మంచి చేద్దాం, రాష్ట్రాన్ని మారుద్దాం, రాష్ట్రం వచ్చిన రాష్ట్రాన్ని మంచిగా బంగారు తెలంగాణ అని చెప్పేసి ఒక కలగన్నాడు. కలగంటే ఆ బంగారు తెలంగాణని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్ళి దొంగల చేతులు పెడితే ఆ దొంగలు ఆ సూట్ కేసుకొని వెళ్ళిపోయి నోటుకోడు చేస్తున్నారు. మళ్ళీ కలలు, మళ్ళా నెక్స్ట్ టైం మేమే వస్తాం. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారే మాట్లాడారు, మళ్ళీ మేమే వస్తాం, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేసి వాళ్ళ చేత 1 కోటి ఓట్లు వేయించుకొని మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఓడి అంకమ్మ కోటి గోల, ఏంది గోల నాకు అర్థం కాదు. అగో సరే, ఇక్కడ ఇంకోటి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. ఈయన చూడండి, ఈయన ఒక ఐఏఎస్ అధికారి అంట, ఏ శరత్ అంట ఈయన పేరు. ఐఏఎస్ అధికారి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఈయన ఐఏఎస్ అధికారి. ఈయన ఏం చేస్తున్నాడు చూడండి, కాలు మొక్కుతున్నాడు, ముఖ్యమంత్రి కాలు మొక్కుతున్నాడు. మీకు గుర్తుందా, ఒక జమాన్లో ఒకప్పుడు కేసీఆర్ గారి కాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టరో అదే ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ అన్న ఐఏఎస్ ఆఫీసరే కదా, ఐఏఎస్ ఆఫీసర్ మొక్కితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ పంచలు ఎగేసుకొని వచ్చారు. ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా మొక్కుతాడు కాళ్ళు అని చెప్పేసి పెద్ద పెద్ద నీతి కబుర్లు చెప్పి స్టేజ్ మీదే మొక్కిండు. ఆయన రూమ్లో మొక్కిండు, ఈయన స్టేజ్ మీదే మొక్కిండు. మరి ఇప్పుడు ఏ పంచలయ్యి ఇప్పుడు మాట్లాడరు, ఏమన్నారు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే చేసి ఈ గబ్బ పని చేసి మీ హయాంలో జరిగింది కాబట్టి చెప్పుకోరు, సిగ్గుచాడు కదా. మన మీద మనం ఎవడన్నా పెండేసుకుంటామా? ఆ పని మీరు చేసి ఇందాక అన్నా కదా, ఒకటి చేస్తేనేమో ఇంకోటి చేస్తేనేమో ఇంకోటి అంట. వాడు చేస్తే సంసారం, వీడు చేస్తే ఏదో అన్నట్టు ఈరోజు మీరు చేసే పనులు ఇట్టున్నాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేయాలి? నువ్వు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి, లేదంటే ఇమ్మీడియట్గా ఆయనకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఏం చేసినావు నువ్వు స్టేజ్ మీద నిలబడి అని చెప్పేసి ఇస్తావా? చేస్తావా? ఒక్కసారి ఆలోచించండి. చీఫ్ సెక్రటరీ గారు ఈ పని చేయాలి ఇమ్మీడియట్గా. నువ్వు ముఖ్యమంత్రి కాళ్ళు స్టేజ్ మీద మొక్తావా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ఊడిగం చేస్తున్నావా అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆయనకు మెమో ఇవ్వాలి. ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే కేసీఆర్ హయాంలో అయితే కేసీఆర్ ఇవ్వాలంట మెమో. కేసీఆర్ ప్రశ్నించాలి ఐఏఎస్ ఆఫీసర్, ఏమయ్యా ఎందుకు చేసినామని. కానీ వీళ్ళ హయాంలో మాత్రం ఇట్లా చేస్తే
మంచిగా మేము వీడియో తీసుకుని పిచ్చోళ్ళలాగా మేము వేసుకోవాలి. ఒక్క విషయం మాత్రం ఖచ్చితం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణని మొత్తం భ్రష్టు పట్టిస్తున్నది. ఊపిరి బిగబట్టుకుని నీళ్ళల్లో ఉన్నప్పుడు అంటారు కదా, నీళ్ళల్లో పడ్డప్పుడు ఊపిరి బిగబట్టుకొని కొంచెం ఈత కొట్టుకోవాలి. ప్రస్తుతం ఊపిరి బిగబట్టుకోండి, కొంచెం ఈత కొట్టుకోండి. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాక ఈ రోజు ఎలక్షన్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ హయ్యెస్ట్ మెజారిటీ ఎవరితో గెలుస్తుంది. 100కు పైన సీట్లు వస్తాయి బీఆర్ఎస్కి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. రెడీగా ఉండండి. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే ఈసారి కాంగ్రెస్ పార్టీని అసలు రాష్ట్రంలో లేకుండా 2075 దాకా మళ్ళీ అధికారం అంటే ఏందో చూడకుండా ఒక పనిష్మెంట్ ఇచ్చే బాధ్యత మాత్రం తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. ఈరోజు తీసుకుందాం మనందరం. మంచిగా ఓట్లేసి 2075 దాకా కాంగ్రెస్ అసలు పత్త లేకుండా ఆ పత్త కట్ చేసేయాలి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది ప్రజలందరి దాకా చేరుతుంది. నిజాలు ప్రజలందరి దాకా చేరి వీడియో వైరల్ అవుతుంది. కాబట్టి ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.